నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. అమీన్పూర్ పెద్ద చెరువుకు సంబంధించి 93 ఎకరాల్లో ఉండాల్సిన చెరువు ఈరోజు దాదాపు 450 ఎకరాలకి పాకింది. సో ఇక్కడ హైడ్రా వాళ్ళు మాట్లాడినా కూడా చెరువులు కబ్జా చేసి ఇల్లు కట్టిరని మాట్లాడుతున్నారు తప్పితే చెరువులే ఇళ్ళని కబ్జా చేస్తా ఉన్నాయి ఈరోజు. సో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా నిరసనలు తెలుపుతా ఉన్నారు ధర్నా చౌక్లో. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దాని మ్యాప్ కూడా మనం చూడొచ్చు. వాళ్ళ మ్యాప్ను పట్టుకుని క్లియర్గా చెప్తా ఉన్నారు. సో మా భూములన్నీ కూడా పట్టాదారు భూములన్నీ కూడా కబ్జాకు గురైనాయి అంటూ కూడా వాళ్ళు నినాదాలు తెలుపుతా ఉన్నారు. సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది అసలు? సార్ మేము కొన్నప్పుడు 93 ఎకర్స్ ఉండింది. ఇప్పుడు కాస్త 400 అబో 400 ఎకర్స్ చూపిస్తున్నారు. చెరువు అంతా కూడా ప్లాట్లలోకి వచ్చిందండి. అందరం కూడా కష్టపడి కొనుక్కున్న స్థలాలండి అవి. ముఖ్యంగా మేమైతే 192/1 లేఅవుట్ విష్ణుప్రియ నగర్ మాది. మా హస్బెండ్ చనిపోతే వచ్చినటువంటి డబ్బులతో పిల్లలకు పనికొస్తుంది కదా అని తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అది బఫర్ జోన్లోకి వస్తుంది, FTLలోకి వస్తుంది అంటున్నారు. మేము కొన్నప్పుడు అక్కడ ఎక్కడ కూడా వాటర్ లేవండి. ఇప్పుడు మా ప్లాట్లలో అన్నింటిలోకి వాటర్ వచ్చేసినాయి. ఆ చెరువే మా ప్లాట్లను మింగేసిందండి. చెరువులు కబ్జా చేసి ఇల్లు కడుతున్నారని మాట్లాడుతున్నారు కానీ చెరువులే ఇల్లుని కబ్జా చేసి ఇప్పుడు అది అండి అందరికి వ్యతిరేకంగా ఉంది మాది. అందరేమో చెరువులను కబ్జా చేస్తున్నారు, ఇక్కడనేమో చెరువే మా ప్లాట్లను కబ్జా చేసిందండి. హైడ్రా కమిషనర్ దీని మీద ఏమైనా మాట్లాడారండి. అతను చూసిన దాని ప్రకారము, అతను ఎంక్వైరీ చేసి చెప్పిన దాని ప్రకారం 93 ఎకర్సే ఉందండి. హైడ్రా రంగనాథన్ చెప్పిన దాని ప్రకారం 93 ఎకర్సే ఉంది. ఇప్పుడు వచ్చేసరికి 400 ఎకర్స్ ఉందని చూపిస్తున్నారు మాకు. 400 ఎకరాస్ ఎట్లా వచ్చినాయి? మెయిన్ అలుగులు మూసేశారండి. అలుగులు మూసేశారు. ఆ అలుగులు మూసేయడం వల్ల ఏమవుతుందంటే 93 ఎకర్స్ లో ఉన్నటువంటి వాటరు మొత్తం ఇటువైపు కాలనీల వైపు స్ప్రెడ్ అయింది. మామూలు అలుగులు ఓపెన్ ఉంటే ఆ 93 ఎకర్స్ తర్వాత మిగతా వాటర్ అంతా కూడా అలుగుల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలుగులన్నీ క్లోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ మొత్తం కాలనీలోకి, మేము కొన్న ప్లాట్లలోకి వచ్చేసినాయి వాటర్ అంతా కూడా. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు FTLలో తీసుకున్నారు, బఫర్ జోన్లో ఉంది అంటున్నారు. మేము కొన్నప్పుడు లేదండి బఫర్ జోన్లో, ఇప్పుడు బఫర్ జోన్లోకి వచ్చింది. ఎందువల్ల అంటే కేవలం అలుగులు ముయ్యడం వల్లనే వచ్చిందండి. మాది 250 గజాలు ఉందండి. అక్కడ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో 4 డబ్బులు వెనకేసుకుని కొనుక్కున్న స్థలం అండి అది. కానీ ఈ రోజున మేము ఇల్లు కట్టుకుందాము అంటే మాకు అక్కడ పర్మిషన్లు ఏమీ ఇవ్వట్లేదు. వెళ్ళి కొని అమ్ముకుందాం అన్నా కానీ ఎవరు కొనేవాళ్ళు లేరు. ఏం చేయాలో తెలియని తోచని పరిస్థితిలో మేము వచ్చామండి. అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారమ్మా? మీది బఫర్ జోన్ FTLలో లేదు అనే చెప్తున్నారు. కానీ మాకు ఏది పర్మిషన్లు ఇవ్వట్లేదు, మాకు ఏమీ చేయట్లేదండి. మేము 2005లో కొన్నామండి మేము అక్కడ. 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు అయిపోతుందండి. అదే కట్టుకుందాము, ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత వెళ్ళి కట్టుకుందాము అంటే మాకు వీలు కావట్లేదు. అక్కడ FTLలో ఉంది అంటున్నారు, పర్మిషన్లు ఇవ్వట్లేదు. మా ప్లాట్లు మాకు అలుగులు ఓపెన్ చేసేసి మా చెరువు కరెక్ట్ గా తీసుకొని మా ప్లాట్లు మాకు ఇచ్చేయమని కోరుతున్నాం. మేము అంత ఉంచుకొని మాకు ఇచ్చేయమని అడుగుతున్నాం. మాది 300 గజాలు మాది ఉంది. సర్వే నంబర్ 200 అండి మాది. శ్రీవాణి అసిస్టను 300 గజాలు మా బిడ్డ పేరు 2005లో కొన్నాం మేము. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ నీళ్ళు వచ్చేసినాయి. అంతకుముందు పోయి చూస్తే 2 కిలోమీటర్ల దూరం చెరువు ఉన్నది. ఇప్పుడు చెరువు మొత్తము నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఏమీ లేదు. ఆల్రెడీ రోడ్ ఉంది, స్తంభాలు ఉన్నాయి, వైర్లు ఉన్నాయి. ఇప్పటికి కూడా నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నాయి. మేము ఎట్లా కట్టుకోవాలి? అధికారులు కలిసి మేము కలిసినాము, ఎన్నోసార్లు రంగనాథన్ కలిసాము. ఆయన చెప్పిండు మేము ఏదో సాల్వ్ చేస్తామన్నారు. ఇప్పుడు కూడా అది ఫైల్ సెక్రటరియట్లో ఉందంట. అది అయిపోతే మాకు మా నీళ్ళన్నీ అలుగు తీసేస్తే చెరువు వెళ్ళిపోతుంది. హైడ్రా కమిషనర్ అన్నిటి మీద మాట్లాడుతున్న వ్యక్తి మరి దీని మీద మాట్లాడాలి కదా. ఆయన మాట్లాడలేదు దీని గురించి. మేము పోతే మాకేదో సమాధానం చెప్పి పంపించేస్తుండు. ఆయన మాట్లాడాలి కదా, ఆయన మాట్లాడతలేడు. చెప్తుండు పోతుండు. ఇక్కడికి పక్షులు బయటి దేశాల నుంచి అమీన్పూర్ చెరువులకు వచ్చి ఉండేటివి. ఇప్పుడు ఆ చెరువు పెద్ద పేరు కాంచిన చెరువు, అది 93 ఎకరాల పక్షులు వచ్చేది. ఇప్పుడు ఒక్క పక్షి కూడా వస్తలేదు. డ్రైనేజ్ వాటర్ ఉంటే చేపలన్నీ తిని చచ్చిపోతున్నాయి. ఇప్పుడు 93 ఎకరాలే ఉందంటుండే, మరి ఈయన ఇక ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు లేదు, ఇప్పుడు 93 ఎకరాలు ఉందనే చెప్తుండే ఆయన కూడా.
మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్తుండు. మరి ఏ విధంగా FTL పరిధి వాళ్ళు నిర్ధారించారు ఇప్పుడు అక్కడ? ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తున్నారు సార్. ఏ డిపార్ట్మెంట్ దాంట్లో ఇంటర్ఫియర్ కావట్లేదు. వాళ్ళు ఒక్కరే 465 ఎకరాలు అని చెప్తున్నారు. మొదట ఉండేది అన్ని రికార్డ్స్ ప్రకారం 93.5 ఎకరాలే ఉన్నాయి. ఏ బేసిస్ మీద దీన్ని FTL పరిధి అనేది వాళ్ళు నిర్ధారించారు సార్ వాళ్ళు తూములన్నీ మూసేశారు. అక్కడ సైడ్ అన్ని ఇల్లు కట్టేసుకున్నారు. వెనకాల ఇదంతా బ్యాక్ వాటర్. అవి వెనక్కి మైదానం లాగా అంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు చెరువులోంచి. ఆ వాటర్ రావడం మూలాన మా ప్లాట్ల వరకు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇప్పటిది కౌంట్ చేస్తూ 465 ఎకరాలకు వాళ్ళు డిసైడ్ చేశారు. అందులో మాకు కొన్ని 5-6 వేల ప్లాట్లు పోతున్నాయి. ఇప్పుడు మీరు వచ్చేటప్పటికి ఎన్ని ఎకరాలు ఉండే? 93.5 కరెక్ట్ ఉండే. మాకు చాలా దూరం ఉండే వాటర్. మాకు గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ అయింది, LRSలు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు 2006లో. ఇప్పుడు వాటర్ ను బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు కొత్తగా. కబ్జా మీద ఎవరైనా ఒక నిమిషం అంటే పొలిటీషియన్స్ హస్తం ఏమైనా ఉందా ఇందులో ఈ కబ్జాలకు? కేసీఆర్ వచ్చినప్పుడు 2017లో చిల్లర నీళ్లు లేకుండే. మేము 2005లో కొన్నాము. 17లో పోయి చూస్తే నీళ్ళు ఎప్పటికీ మునిగే ఉంటున్నాయి. వర్షం పడినా కూడా మునిగే ఉన్నాయి. 450 ఎకరాల దాకా నీళ్లు ఉన్న 20 వెంచర్లు ముంచేసిండ్రు. 4000 ప్లాట్లు ఉన్నాయి. ఈ చెరువంతా ముంచేసిండ్రు. బయట నుంచి దేశాల నుంచి అక్కడ పక్షులు లేవు, పాములు లేవు. అంటే ఇంత ధైర్యంగా దాదాపు 350 ఎకరాలు కబ్జా చేసినట్టు ఇప్పుడు చెరువు పేరు మీద. అంటే 93 ఎకరాల మీద చెరువు అయితే దాదాపు మీదే 350 ఎకరాలు కబ్జా చేసినట్టే కదా. మరి ఈ కబ్జాకి వెనక్కి ఉన్నది ఎవరు అంటున్నా నేను. అంటే మీ డౌట్ ఏంటి? మాకు హైదరాబాద్ వీళ్ళు FTL అని కొత్తగా చెప్తున్నారు తప్ప మాకు మొదటి నుంచి ఏ ప్రాబ్లం లేదు అసలు. దాని వెనుక పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారో లేదో మాకు తెలియదు. కాకపోతే వీళ్ళు ఈ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా వాళ్ళే అధికారులే డిసైడ్ చేస్తున్నారు. అధికారులే దాని గురించి యాక్చువల్ గా దాని పరిధి ఎంత ఉంది, రికార్డ్స్ ప్రకారం కావచ్చు, దేని ప్రకారం చూసినా అది ఎంత ఉండాలి అంత ఉంచాలి. అంత ఉంచకుండా అలుగుని మూసేయడం వల్ల ఇన్ అవుతుంది, వాటర్ ఇన్ అవుతుంది కానీ అవుట్ అవ్వడం లేదు. అవుట్ అవ్వకపోవడం వల్ల నీళ్లు ప్రతి సంవత్సరం ఈ మధ్య కాలంలో భారీ వర్షాలకి ప్లస్ చుట్టుపక్కల విస్తరించారు చాలా వరకు ఫ్లాట్స్ కానీ బిల్డింగ్స్ వాటి డ్రైనేజ్ అంతా కలవడము, వర్షం పెరగడం వల్ల ఆ విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. ఏ చెరువుకైనా కానీ ఇన్లెట్ ఉంటే అవుట్లెట్ కూడా ఉండాలి. అవుట్లెట్ మూసేస్తే ఏమవుతుంది, అదంతా బ్యాక్ వాటర్ విస్తరిస్తూ ఉంటది. అలాగే చివరికి HMDలో తీసుకున్న ఇళ్లలో కూడా వాటర్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ పైన ఉన్న ఇల్లు అండి మాది. ఇప్పుడు HMD అప్రూవ్డ్ లేఅవుట్స్ కదా ఇవన్నీ కూడా. మరి కనీసం మరి అప్రూవ్డ్ చేసినప్పుడు మరి వాళ్ళు కూడా తనఖా చేస్తారు కదా, 1-2 సార్లు వాళ్ళు చూస్తారు కదా, దాన్ని సర్వే అయితే జరుగుతుంది కదా. 2016లో కొన్నామండి. 2016లో కొన్నాం ఇల్లు. అప్పుడు ఒక నీరు చుక్క లేదు, ఏమీ లేదు. మేము అన్ని మ్యాప్స్ ప్రకారం రికార్డ్స్ ప్రకారం చూస్తే 900 మీటర్స్ దూరంలో ఉన్నాం మేము. 900 మీటర్స్ దూరంలో ఉన్నాం మేము. బట్ సంవత్సరం వాటర్ వర్షాకాలానికి వాటర్ పెరిగి ఇప్పుడు మా ఇళ్లలో కంప్లీట్ కాలనీ మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. మొత్తం కాలనీ కూడా అప్రూవ్డ్ కాలనీ ఇళ్లలోకి వాటర్ వచ్చేస్తుంది. మరి ఎందుకు వాటర్ ఇప్పుడు చెరువుని మూసేయడం వల్ల ఇవన్నీ కూడా బ్యాక్ వస్తుంది వాటర్. అవుట్లెట్ లేదు, ఈ అవుట్లెట్ లేదు అని చెప్పి అవుట్లెట్ లేదు అని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళకి కూడా తెలియదు అంటే ఎక్కడ అవుట్లెట్ ఉందో ఏంటంటే. అయితే దీని పక్కన ఇంకొకటి కొత్త చెరువు ఉంది, అది ఎగువన ఉంటుంది. సో దానికి ఈ చెరువు పెరిగిపోయి దాన్ని కలిసిపోవడం వల్ల దాని FTL తీసుకొచ్చి దీనికి మొత్తం అంతా కలిపేసి 460 అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు వర్షం వస్తే మీ పరిస్థితి అధోగతమే. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. వరకు మేము బయటకు వెళ్ళాల్సింది. 2-3 నెలల వరకు మేము అక్కడ ఉండడం. ఇంతగానో ఇప్పుడు హైడ్రా రంగనాథ్ మాట్లాడుతూ ఉన్నారు కదా, చెరువులను కబ్జా చేసి ఇల్లు కడుతున్నారని ఆయన చాలా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి ఇప్పుడు చెరువే ఇళ్ళని కబ్జా చేస్తుంది కదా, మరి దీని గురించి మరి ఆన్సర్ ఉండదు సార్. వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మేము సీఎం పంపించాం, వాళ్ళదే డిసిషన్ అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా చెరువును కబ్జా చేస్తే ఇమ్మీడియట్ గా వీళ్ళు వెళ్ళి కూలుస్తున్నారు. ఇప్పుడు మాకు ఏ ఆన్సర్ ఇస్తారు వాళ్ళు? మాకు ఏం న్యాయం చేస్తారు సార్? మ్యాప్స్ తీసుకున్నారు, NRSA మ్యాప్స్ తీసుకున్నారు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ తీసుకున్నారు. అన్నిట్లోనూ 100 బిలోనే ఉందండి, ఏది 100 అబౌవ్ లేదు. ఒక్క HMDA ఈ ఇరిగేషన్ వాళ్ళు మాత్రమే 465 అబౌవ్ ఉందని చెప్తున్నారు. సో దాన్ని బట్టి వాళ్ళకి ట్రేస్ డౌన్ అయింది, వీళ్ళు చెప్పింది కరెక్టే అని. కాకపోతే ఫైల్ మాత్రం సీఎం దగ్గర ఉంది అని చెప్పి అన్నారు. ఆయన అన్ని కరెక్టే అని చెప్తా ఉన్నారు కానీ దాని రెక్టిఫికేషన్ ఎక్కడ జరగట్లేదు. జరగట్లేదు. ఏం చేయాలనేది ఎవరు ఏం చెప్పట్లేదు.
మేమైతే వాటర్ తీయమని చెప్తున్నాం. దాంట్లోంచి వాటర్ కనుక తీసేసి 93కి కనుక పరిమితి చేస్తే అందరూ ప్రాబ్లమ్ సాల్వ్. ఇప్పుడు ఎక్కడెక్కడ పునర్జీవం చేస్తా ఉన్నారు కదా చెరువుల్ని, మరి అదేదో ఇక్కడ చేస్తే కొంత మరి మీకు బెనిఫిట్ అవుతుంది కదా. అవును, చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. అయినా 93 ఎకర్స్ చెరువుకి 460 అంటే ఆల్మోస్ట్ 5 టైమ్స్ ఎఫ్టిఎల్ ఏంటనేది నాకు అర్థం కాలేదు. ఇది బేసికలీ వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దట్, అంటే ఎట్లా నిర్ధారించారు? అది అర్థం కాలేదు. 93 శకం అని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. 93 శకం అయినప్పుడు అట్లీస్ట్ దానికి డబల్ ఉంటుందేమో నాకు తెలియదు కానీ ఆ రికార్డ్స్ ప్రకారం, బట్ 5 టైమ్స్ ఉండొచ్చు, అంటే హాఫ్ కిలోమీటర్ అంతే. లోపే కదా ఉంటుంది. 5 టైమ్స్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 465, ఇంకా ఎక్కువే చెప్తున్నారు. ఇప్పుడు అట్లా చేసుకుంటే మనం ఫ్లాట్లన్నీ పోతాయి కదా. ఇప్పుడు కొన్నప్పుడు మరి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఉంది. ఎఫ్టిఎల్ లేదన్నారు, మేము అన్ని ట్యాక్స్ HMDA కడుతున్నాం, లేవు. అన్ని కడుతున్నాం, కూడా లేఅవుట్ అన్ని. ఇంకా స్టిల్ ఇప్పుడు హెచ్ఎండి లేఅవుట్ కూడా ఇప్పుడు ఫేక్ అనే కదా. ఇప్పుడు దాని ప్రకారం ఇప్పుడు దాన్ని కూడా నమ్మొద్దనే కదా. అంతే కదా, దేన్ని నమ్మాలో మాకు అర్థం కాదు పరిస్థితి. గవర్నమెంట్ అప్రూవ్డ్ ల్యాండ్స్ నే నమ్మలేకపోతే ఇంకా ప్రజలు ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఎవరు నమ్మాలి ఇప్పుడు? అదే మా పరిస్థితి. దాదాపు 20 సంవత్సరాలు అవుతుందా మీరు అక్కడికి వచ్చి? 10 సంవత్సరాలు. అక్కడ 10 సంవత్సరాలు అవుతుంది. మేము తీసుకునే 10 సంవత్సరాల నుంచి మొదటిసారి ఇది ఈ ఇష్యూ మీరు, అంటే నేను ఇది వర్షాలకు సంబంధించిన ఇష్యూ మీకు రేజ్ అయింది లాస్ట్ మేము 2019 నుంచి స్టార్ట్ అయింది. ఎవ్రీ ఇయర్ ఇంతే, ఎవ్రీ ఇయర్ వర్షాకాలం అంతా మేము వాటర్లోనే ఉండాలి, లేదా మేము ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోవాలి. మీకేమైనా డౌట్ ఉందా ఎందుకు దీన్ని మూవ్ చేయట్లేదు ఈ ఫైల్ అనే దాని మీద మీకేమైనా డౌట్స్? నాకేమి డౌట్స్ అయితే అసలు ఏం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఇన్లెట్స్ మాత్రం ఆ వర్షం టైంలో బాచుపల్లి నుంచి కంప్లీట్ పెద్ద పెద్ద నాలాలు, ఇవన్నీ ఈ నాలాల నుంచి వస్తూ ఉంటాయి. ఈ వాటర్ ఫ్లోకి ప్రెషర్కి నాలాలు కూడా పగిలిపోయి ఓవర్ఫ్లో అయిపోయి డ్రైనేజ్ కానీ ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ అక్కడ చాలా ఎక్కువ, ఆ కెమికల్స్ కానీ అవన్నీ మాకు కాలనీలోకి వచ్చేస్తాయి. సో ఫైనల్గా మీరేం చెప్తారు? సార్ మేము 98లో సార్ మాకు రిజిస్టర్ అయింది. అంటే దాదాపు 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు కావస్తుంది. అప్పుడు అసలు ఆ చెరువు అనేది 1 కిలోమీటర్ అవతల ఎక్కడో ఉండేది. ఈ ఎఫ్టిఎల్ వస్తుందని ఏ విషయం తెలియదు. అప్పుడు గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ సంగారెడ్డిలో రిజిస్టర్ చేసుకున్నాం. రీసెంట్గా ఈ 1 ఇయర్ నుండే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మేము సర్వే నెంబర్ 192/1 మాది చెరువుకి ఎడ్జ్లో ఉంటుంది. దాంట్లో కూడా మార్కింగ్ చేస్తారు. ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కొన్ని ప్లాట్లు పోతున్నాయి. మీకు ఏమైనా డౌట్ ఉందా? అంటే బేసిక్ ఇప్పుడు 300 ఎకరాలు కబ్జా పెట్టడం అంటే ఒకళ్ళ వల్ల అయితే అధికారులు చేసే పరిస్థితి అయితే కాదు ఇది. కాదు సార్. అయితే వాళ్ళు ఎవరి బెనిఫిట్ కోసం చేస్తున్నారో కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇదంతా చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు కూడా వచ్చి చూసి మీ తప్పు లేదు, మీకు మేము చేస్తాము ఏదో విధంగా అని చెప్పాము, మాట ఇచ్చారు. కానీ అది లాస్ట్ డిసెంబర్, ఇప్పుడు డిసెంబర్ 1 ఇయర్ అయింది, ఇప్పటి వరకు ఏం చేయలేదు వాళ్ళు. వీళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అన్నిటి మీద పట్టించుకుంటున్నారు కదా. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అక్రమంగా ఇల్లు కట్టిరంటే కూలగొడుతారు కదా. కొడుతున్నారు. మాకు కూడా అన్యాయం జరిగింది కదా సార్, మాకు కూడా ఏదో న్యాయం చేయాలి కదా. ఆ బాధ్యత వాళ్ళదే. వాళ్ళు ఏం చేయట్లేదు, గమ్మునున్నారు. ఇప్పుడు సీఎం దగ్గర ఉందంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు ఏం చేస్తారో మాకు న్యాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకు ఆ ఫైల్ ఇంకా మూవ్ అవ్వకపోవడానికి రీజన్ మీరేం చెప్తారు? నేనైతే 2004లో తీసుకున్నా సార్ ప్లాటు, సర్వే నెంబర్ 202, 203. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చాలాసార్లు చూసాము, పోయినాము. మళ్ళీ రంగనాథ్ సార్ దగ్గర పోయి కలిసినాము. మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇంతవరకు అయితే న్యాయం అయితే ఏం జరగడం లేదు సార్. మేము వాటర్ చూసినప్పుడల్లా మేము అక్కడ పోయి కన్నీళ్ళు తప్ప ఇంకా వేరేది ఏం లేదు. మాకు చాలా బాధలో ఉన్నాము. కనీసం అన్న 2004 నుంచి అంటే ఇప్పుడు 2025 వచ్చేసి అయిపోయింది కదా. మొత్తానికి 25 ఇయర్స్ అవుతుంది. 25 రన్నింగ్ ఆల్రెడీ రన్నింగ్ నడుస్తుంది. కానీ మాకైతే న్యాయం అయితే జరగడం లేదు సార్. పోవడం చూసుకోవడం తప్ప కాగితాలు చూసుకుంటున్నాం కానీ మేమైతే ప్లాట్ అయితే చూడలేకపోతున్నాం. మొత్తం వాటరే, అక్కడ పోయి చూస్తే వాటర్. మేము తీసుకున్నప్పుడు వాటర్ లాస్ట్కు ఉండేది, ఇప్పుడు మాత్రం చూస్తే వాటర్ మొత్తం ప్లాట్ మొత్తం వాటరే. ఇప్పుడైతే ఏం లేదు సార్. వాళ్ళు దయచేసి మాకు న్యాయం చేస్తారని చూస్తున్నాం తప్ప ఇంకా వేరేది ఏం లేదు. చాలాసార్లు కలిసాం. సో ఇది పరిస్థితి. చూడవచ్చు ఫ్లాట్ ఓనర్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే దాదాపు 93 ఎకరాలకు సంబంధించిన చెరువుని దాదాపు 300 ఎకరాలు కబ్జాకు గురైన పరిస్థితి. సో ఒక్కసారి చూడొచ్చు వాళ్ళందరూ కూడా నిరసన తెలిపే పరిస్థితి కనపడతా ఉంది. హైడ్రా రంగనాథ్ అన్నిటి మీద స్పందిస్తున్న హైడ్రా రంగనాథ్ కనీసం దీని మీద మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే దాదాపు 300 ఎకరాలు కబ్జా అంటే మాటలు కాదు. ఎందుకంటే దాదాపు ఇక్కడ ఉన్న ఇళ్ళకి సంబంధించి వీళ్ళందరూ కూడా కష్టపడి కట్టుకున్న ఇల్లు, అవన్నీ కూడా కష్టపడి కొనుక్కున్న ఇల్లు. దీనికి సంబంధించి
చూడొచ్చు వాళ్ళందరూ కూడా ఒకసారిగా మాట్లాడతారా అంటే ఒకటి అంటే 350 ఎకరాల కబ్జా అనేది ఇప్పుడు ఇదంతా కూడా చెరువు చేసిన పెద్ద చెరువుకు సంబంధించిన 93 ఎకరాలు ఉండాల్సిన చెరువు ఇప్పుడు దాదాపు 460 ఎకరాలు ఉంది. దాదాపు 350 ఎకరాలు కబ్జా జరిగినట్టే కదా మీకు సంబంధించిన. మరి అసలు ఎందుకు అంటే దీన్ని 350 ఎకరాలు కబ్జా జరిగిన మరి రంగనాథ్ ఎందుకు మాట్లాడలేదు? ఆల్రెడీ మిస్టర్ రంగనాథ్ సార్ ఇన్వెస్టిగేషన్ అతను సార్ ఏమో ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్లు తీసుకున్నారు. సర్వే ఆఫ్ ఇండియా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అందరు డిపార్ట్మెంట్కి వెళ్ళి తీసుకునే రిపోర్ట్లు సీఎం దగ్గరికి సబ్మిట్ చేస్తున్నాం, సీఎం ఆఫీస్కి. ఇచ్చిరా రంగనాథ్కి ఇచ్చిరా? ఆల్రెడీ మేము వెళ్ళినాం, అక్కడ కోడ్ కూడా ఇచ్చిండ్రు, సార్ హామీ ఇచ్చిండ్రు. మొత్తం ఆఫీస్లోకి వెళ్ళి, గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్ళి రిపోర్ట్ తీసుకొని అది సబ్మిట్ చేస్తుండ్రు సీఎం ఆఫీస్కి. దానికి క్లియర్ చెరువులు కబ్జా చేసి ఇల్లు కడితేనేమో కూల్చుతున్నారు కదా, మరి వీటి మీద ఇమీడియట్ రియాక్షన్ ఎందుకు రావట్లేదు? అది ఆఫీసుల ద్వారా క్లియారిటీ కావాలి. ప్రతి ఆఫీసులోకి వెళ్ళి మొత్తం ఇన్వెస్టిగేషన్ అయ్యి క్లియరెన్స్ రావాలని వెయిట్ చేస్తున్నాం. దాని గురించి ఒకసారి మీరు చెప్పండి అంటే ఏం జరుగుతా ఉంది? ఇప్పుడు 93 ఎకరాలు ఉండాల్సిన చెరువు మీరు కొన్నప్పుడు 93 ఎకరాలు 450 అంటే 5 టైమ్స్ అవటం ఎలా అయిందంటే, ఒక చెరువుకు అలుగులు స్లూయిస్ ఉంటాయి, అవి 10 సంవత్సరాల నుంచి మూసివేశారు. ఇది ఒక పెద్ద క్రిమినల్ యాక్ట్. ముందు ఉన్న నాలాలు కూడా అవి ఏ పొజిషన్ ఉండేవో ఎవడో ఆక్యుపై చేసాడో తెలీదు. మనం ఉన్న హైడ్రాక్ పనే ఇది, నాలాలు ఓపెన్ చేయటం. కోర్టు ఇచ్చినా కూడా చేయట్లా. ఇది క్రైము. రేవంత్ రెడ్డి గారి దగ్గర సరిగ్గా ఇన్ఫర్మేషన్ వెళ్తలేదు. ఇప్పుడు మూసీ నది లాగా దీన్ని కూడా ప్రక్షాళన చేస్తేనే మనం అక్కడ ఉన్న బతుకులు కూడా బతుకుతారు. లేకపోతే ఆ మూసీ నది బయోడైవర్సిటీ అనే చెరువు బయోడెసిటీ అయిపోతుంది. ఎందుకంటే కింద వాటర్ కూడా పొల్యూషన్ అయిపోయింది. అక్కడ అంత స్కిన్ అంత ప్రాబ్లం వచ్చేది. ఆ చేపలు తిన్నారు కూడా పోతారు. అసలు బయోడైవర్సిటీ అంటే ఏంది? అది పొల్యూషన్ కాకూడదు, బయోడెసిటీ అవుతుంది. ఈ FTL పరిధి అనేది ఇప్పుడు దీనికి ఎట్లా నిర్ధారించారు వీళ్ళు? FTL పరిధి ఎప్పుడో 93 ఉంది, ఇప్పుడు కూడా అదే పరిధి. FTL పరిధి నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఎవరు జిమ్మేదారి? ఇరిగేషన్ వాళ్ళు పర్మనెంట్ గా క్లోజ్ చేశారు అలుగులు స్లూయిస్లు. అది మేము ఫోటోలు తీసాం, అన్ని ఉన్నాయి. పర్మనెంట్ గా ఏదైనా చెరువుకు స్లూయిస్ పోయి చేస్తారా? అది క్రిమినల్ యాక్ట్. ఇప్పుడు ఈయన కూడా రంగనాథ్ కూడా వచ్చింది కదా మీ దగ్గరికి, ఏం చెప్తా ఉన్నాడు ఆయన? 1 year అవుతుంది కదా. సీఎం ఆఫీస్ కి ఇచ్చాం, అంత రిపోర్ట్ వస్తున్నారు. సీఎం ఆఫీస్ కి వెళ్ళిందో లేదో మాకు కావాలి. రంగనాథ్ గారు రిపోర్ట్ వెళ్ళిందా లేదా? రంగనాథ్ గారు ఒక రిపోర్ట్ మాకు చూపించలేదు, ఎప్పుడు వెళ్ళిందని చెప్పారు. రిపోర్ట్ వచ్చిందా మీద? రంగనాథ్ గారు రిపోర్ట్ మాకు ఎందుకు బయట పెట్టరు? ఆయన వచ్చి కూడా 1 year అవుతుంది కదా మీ దగ్గర. అదే కదా, అంతా రిపోర్ట్ చేసావు, కమిటీ వచ్చింది, అంతా పెట్టి ఆయన వచ్చి చూశాడు, రాంగ్ అన్నాడు. ఇదంతా రాంగ్ అవుతుంది. రాంగ్ అయిన రిపోర్ట్ మా పబ్లిక్ చూపిస్తే తప్పే ఉంది. అదేమన్నా దొబ్బిదా? ఆయన రిపోర్ట్ సీఎం గారికి ఇస్తే ఇప్పుడు మూసీ నది రిపోర్ట్ ఇస్తే మూసీ నది యాక్ట్ అవుతుంది. రేపు 6 చెరువులు తీసినప్పుడు దీన్ని కూడా డెవలప్మెంట్ చేయండి. అది మీ జిమ్మెదారి. హైడ్రా పుట్టింది దానికి. హైడ్రా ముందుకు పోవట్లేదు, ప్రజలు పరిశాన్ అవుతున్నారు. ఇక్కడ ఈ మధ్య కాలంలో మళ్ళీ రంగనాథ్ గారిని కలిసే ప్రయత్నం చేసిరా? రంగనాథ్ గారికి 1000 సార్లు వేసావు, అదే జవాబు. మేము సీఎం గారికి ఇచ్చాం, సీఎం గారు ఇచ్చామండి. అదేదో చూపించచ్చు కదా, ఏమి ఇచ్చావు? మేము జిమ్మెదారి సిటిజనే కదా, నువ్వు జిమ్మెదారి ఆఫీసరు కదా. జిమ్మెదారిగానే చేస్తున్నావు, మేము అంటలేదు, కానీ అది టైంలీ చేయాలి. ఇప్పుడు లైఫ్ టైంలో న్యాయం జరగకపోతే వేస్టే కదా. మా సీఎం అవుతే ఉంది, హైడ్రా అంటే ఏంటి? అంటే పిల్లలు తెచ్చేవారు, చేప పిల్లలను అవన్నీ చచ్చేవారికి ఏం చేస్తారా? అది మీరు వెళ్ళి చూడండి అక్కడ ఎంత క్రూరంగా జరుగుతుందో.